మహాదేవ ఏంటి సార్ వాయిస్ రావట్లేదు. మహాదేవ చెప్తాను. మ్యూట్ లో ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు వచ్చిందా? మహాదేవ వచ్చింది. మహాదేవ ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 224వ రోజు ప్రవచనం మన చౌపాయి. ఇవాళ బహుశా యుద్ధకాండని పూర్తి చేయవచ్చు, ఇంకెందుకంటే మిగిలిన 4 చౌపాయిలే. తర్వాత రామానుగ్రహం చౌపాయి ప్రారంభం. ఇందులో రామచరిత మానసుల్లో అగస్త్యుడు వచ్చి మన శ్రీరామచంద్రుల వారికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించడం అనేటువంటి ఘట్టాన్ని ఆయన రాయలేదు. అది సరే. ఇక వీళ్ళు బయలుదేరి ఈయనకి ఇప్పటికి చూపిస్తున్నారు. ఇదిగో ఇక్కడే లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడు, ఇక్కడే అంగదుడు, హనుమంతుడు, అనేక మంది వీరులు సంహరించారు. ఇదిగో ఇక్కడే రామణ కుంభకర్ణాదులను నేను జయించి ఇలా చూపిస్తూ, ఇదిగో ఇక్కడే వారధి కట్టి, ఇదిగో ఇక్కడే ఈవిడికి తెలియనివన్నీ, ఇక్కడే మనకి సుగ్రీవుడితో నేను కలిశాను, ఇక్కడే నేను వాలిని వధించాను, ఇక్కడే శబరి అనేటువంటి ఆవిడకి ఆవిడ మనకి సుగ్రీవుడిది చెప్పింది. అంటే ఆయన నేను మోక్షం ఇచ్చానని చెప్పుకోడుగా, అది సంగతి. తర్వాత ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇంకా చూపిస్తున్నారు ఇక్కడ, అదే చెప్తున్నారు, అదే చౌపాయి. చెప్పండమ్మా. బహురి రామ జానకి దికాయి, ఆ జానకి చూపిస్తున్నాడు. జమునా కలి మలహరణి సుభాయి పుని దేకి సురసరి పునీత రామ కహా ప్రణామ కరు సీత తీరథపతి పుని దేకు ప్రయాగ నిరకత జన్మ కోటి అగబాధ దేకు పరమ పావని పునిభేణి హరణి శోక హరిలోక నిషేవి పుని దేకు అవధపురి అతి పావని త్రివిధ భావతాప భవరోగ నసావని. పుష్పక విమానం త్వరగా అగస్త్యాది మునులు నివసించి దండకారణ్యమునకు చేరెను. అది ఇక్కడ అగస్త్యాదులు నివసించేటువంటి దండకారణ్యానికి చేరుకుంది పుష్పక విమానం. శ్రీరాముడు ఆయా స్థానముల యందు ఋషీశ్వరుల ఆశీర్వాదములను స్వీకరించి చిత్రకూటమున చేరెను. అది ఆయా స్థానములు వెళ్ళి అక్కడ ఆ ఋషీశ్వరుల ఆశ్రమాల దగ్గర ఆగి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలని పొందాడు శ్రీరామచంద్రుడు. అచట మునీశ్వరులను ప్రసన్నులుగా కావించెను, మునీశ్వరుల్ని సంతోష పెట్టాడు. పిమ్మట విమానమును వేగముగా ముందునకు పోనిచ్చెను. అది వేగముగా ముందరకు పోనిచ్చాడు. అనంతరము శ్రీ సీతారాముల కలియుగ పాపములను కడిగివేయు యమునా నదిని దర్శించి, అది వాళ్ళు సీతారాములు కలియుగ పాపాలను కూడా కడిగి వేయినటువంటి యమునా నదిని దర్శించారు. తదుపరి పవిత్ర గంగా నదిని దర్శించి శ్రీరాముడు తదుపరి గంగా నదిని నమస్కరింపు. దర్శన మాత్రమున అనేక జన్మల సంచిత పాపములను కూడా ప్రక్షాళన చేయు తిలకింపు. ఇది ఏమిటంటే ఇక్కడ ఆ గంగా నదిని చూపించి ఇగో ఈవిడికి నమస్కారం. ఇది ఏంటంటే మనకి పాపాలు 3 ఉంటాయి: సంచితము, ప్రారబ్ధము, ఆగామి. ప్రారబ్ధము సరే, సంచితం అంటే అది ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్నది, అది కూడా నాశనం చేస్తున్నట్టు ప్రయాగ. గుర్తుపెట్టు, ఆ గంగా నది దర్శన మాత్రమనే మన పాపాలను హరిస్తుంది ఆ తల్లి. దర్శన స్మరణ మాత్రం అది శోకములు హరిస్తుంది. శ్రీహరి పదములకు సోపానమైనదియును త్రివేణి సంగమను దర్శింపు. అది శ్రీహరి పదములకు సోపానమైన త్రివేణి సంగమాన్ని చూడు అని చూపించారు. పిమ్మట తాపత్రయములను భవరోగములను రూపు మాపునట్టి పవిత్ర అయోధ్య నగరం అడిగో. అదిగో అయోధ్య. అయోధ్య ఎలా ఉన్నారంటే భవరోగాల్ని పోగొట్టేటువంటిది, పవిత్రమైనటువంటిది. అదుగో అయోధ్య. అయోధ్యకు వచ్చారు.
सीता सहित अवध कहू सीता सहित अवध कहू कीन्ह कृपाल प्रणाम कीन्ह कृपाल सजल नयन तन पुलकित सजल नयन तन पुलकित पुनि पुनि हर्षित राम पुनि पुनि हर्षित राम पुनि प्रभु आई त्रिवेणी पुनि प्रभु आई त्रिवेणी हर्षित मज्जन की हर्षत भजन कीन्ह कपिनः सहित विप्रनः कपिनः सहित सहित विप्रनः कहू विप्रन कहू दान विविध विधि दान विविध विविधि दीनः దీనః కృపాలమైన శ్రీ రామచంద్రుడును సీతాదేవియు అయోధ్య నగరమునకు నమస్కరించి అది అయోధ్య నగరానికి నమస్కరించారు. వారి నేత్రములు ఆనందాశ్రపూర్ణులయ్యను. అది వాళ్ళు అయోధ్యను చూసేటప్పటికి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అని చెప్పినట్లు అది చూసేటప్పటికి వాళ్ళు శరీరము పులకితమైంది, నేత్రములు అశ్రుపూరితమైనారు. వారు పదే పదే మిగుల హర్షోల్లాసములను ప్రకటించారు. అది వాళ్ళ హర్షము, వాళ్ళ ఆనందము, ఉల్లాసాన్ని ప్రకటించారు. త్రివేణి సంగమమున ప్రభువు వానరులతో సహా స్నానములు ఆచరించారు. అది ఆ త్రివేణి సంగమంలో వానరులతో సహా ఆయన స్నానం చేశారు. బ్రాహ్మణులకు అనేక దానములను అది అనర్చను. బ్రాహ్మణుల దానం చేశారు ఈయన. चौपाई प्रभु हनुमंत ही कहा बुझाई प्रभु हनुमंत ही कहा बुझाई धरी बटुरूप अवधपुर जाई हरि भटुरूप अवधपुर जाई भरत ही कुशला हमारी सुनायो समाचार लई तुम्हा समाचार लई तुम्हा चली आयहु तुरत पवन सुधा गवनत भयऊ तब प्रभु भरद्वाजाम पहि गयऊ नाना विधि मुनि पूजा कीन्ही स्तुति करी पुनि आशीष दीन्ही मुनि पद बंदी जुगल कर जोरी चली विमाना प्रभु चले बहोरी निषादा सुना प्रभु आए नाव लोक बुलाए सुरसरि नागी जान तब आयो तट प्रभु आय सुपायो तब सीता पूजी सुरसरि बहु प्रकार चरण नहीं परी दीनि आशीसा हर्ष मन गंगा सुंदरी तव अहिवात अभंगा सुनत गुहा दायव प्रेमा प्रेमाकुला आयव निकट परम सुख संकुला प्रभु ही सहित विलोकी वैदे परेवु अवनि तन सुधि नहीं देही प्रीति परम विलोकी रघुराई हर्ष उठाई लियो उरलाई శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఆదేశించాడు. బ్రహ్మచారి వేషమున అయోధ్య నగరమునకు వెళ్ళుము. నువ్వు హనుమంతుడి వేషంలో వెళ్ళొద్దు, బ్రహ్మచారి వేషంలో అయోధ్య. ఇక్కడ ఒక చిన్న ఉంది. ఈయన భరతుడి మనస్సు తెలుసుకో. ఇప్పుడు ఏదో అప్పుడంటే ఆవేశంలో అన్నయ్య నువ్వు లేకుండా నేను లేను నువ్వు ఉంటుంది. ఇప్పుడు రాజ్యం 14 సంవత్సరాలు పరిపాలించడం అలవాటైంది రాదా, అయ్యో అన్నయ్య చేస్తున్నాడా అన్నట్టు ఏమన్నా ఉంటే నువ్వు తీసుకొచ్చు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కనీసం నేను వచ్చినట్టు కూడా చెప్పతాను. ఇది వాల్మీకి రామాయణం. మరి ఈయన ఇక్కడ ఏం చెప్పాడు నాకు తెలియదు, కానీ ఆయన నువ్వు చెప్పేసి, ఎందుకంటే భరతుడికి ఆలోచన ఉంటే చెప్పేసి నేను అది రామచంద్రుడు. అట్లా భరతుడు మా క్షేమములను తెలిపి అతని క్షేమ సమాచారములను తెలుసుకొని రమ్ము. ఆయనకి బ్రహ్మచారి వేషం ఎందుకు, మామూలుగా వెళ్ళొచ్చు కదా. కానీ దానిపడి ఈయన చెప్పారని వెళ్ళారు. మా క్షేమ సమాచారాలు చెప్పి ఆయన క్షేమ సమాచారాల గురించి తెలుసుకుని రా.
వెంటనే పవనసుతుడు అయోధ్యకు బయలుదేరాను. పవనసుతుడు అయోధ్యకు బయలుదేరాడు. ప్రభు భరద్వాజ మహర్షి కడకు వెళ్ళాను. ప్రభువేమో భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళి, ఆ ప్రయాగ దగ్గరే ఉంటుంది. నేను వెళ్ళాను, ఆశ్రమానికి వెళ్ళాను ప్రయాగలో. మహర్షి నిండు మనసుతో ప్రభువును అనేక విధముల పూజించి స్తుతించి ఆశీర్వదించారు. అది ప్రభువుని పూజించి ఆయన్ని గౌరవించి ఆయన్ని ఆశీర్వదించారు. శ్రీ రామచంద్ర ప్రభువు భరద్వాజమునికి పాదాభివందనములు ఆచరించి ఆ భరద్వాజమునికి పాదాభివందనం చేసి వీడుకొని విమానం ఎక్కి ముందుకు సాగారు. ఆయన వీడుకొని విమానం ఎక్కి ముందరికి సాగారు. ఇక్కడ నిషాదరాజు ప్రభుని ఆగమన వార్తను విని నావ ఎక్కడా అని అనుచు తన వారిని పిలిచాను. అన్నాడు, నావెక్కడ అన్నాడు. ఎందుకని పాప ఆయన నావ నడుచుకుంటూ వస్తున్నాడు, నావ తీసుకొచ్చేద్దాం. ఇంతలో విమానము గంగా నది దాటి ఆ నదీ తీరమున దిగాను. అది గంగా నదీ తీరంలో దిగాడు. సీతాదేవి గంగాదేవిని అనేక విధముల పూజించి ఆమె పాదములపై రాలేను. అది ఆ గంగా నదికి పూజించి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని ముక్కుకుంది. వాల్మీకి రామాయణం వరకు నీకు కళ్ళు కుండలు ఇస్తానమ్మా అని. అయోధ్య నగర దేవత కూడా మనకు ఉంటారు కదండి, ఇప్పుడు ఈ ఎల్లమ్మ ఇవన్నీ కూడా గ్రామ దేవత, వాళ్ళకు కూడా ముక్కు, ఆ ముక్కులు చెల్లించుకుంది ఇవిడ. అది ప్రసన్న మనస్కురాలైన గంగా నది, ఓ సుందరి నీ సౌభాగ్యము శాశ్వతమగు కాబట్టి ఆశీస్సులను పలికెను. అప్పుడు గంగాదేవి నాశనమ్మ దీర్ఘ సుమంగళి భవ లేదా శాశ్వత సుమంగళి భవ అని. నిషాదరాజైన గుహుడు భగవంతుడు నదీ తీరమునకు చేరినాడని విని ప్రేమ పరవశుడై పరగెత్తుకుని వచ్చి ప్రభువుని సమీపించి పరమానందభరితుడయ్యను. ఆ నిషాదరాజు పాపం ఆల్రెడీ గంగ దాటేసి వచ్చాయని చెప్పి చాలా పరుగును వచ్చి ఆ శ్రీరామచంద్రుని కన్నులారా ప్రేమ పరవశుడైపోయాడు ఆయన. జానకి సమేతుడైన శ్రీరాముని చూచి గుహుడు ఆనందాతిరేకముతో భూమిపై సాగిలపడెను. ఆయన చూసి ఆనందరాహంతో ఆయన సాగిలపడిపోయాడు. అతనికి శరీరంపై ధ్యాస, అసలు శరీరం మీద ధ్యాస లేదు. శ్రీ రఘునాథుడు అతని ప్రేమ పారవశ్యమును కాంచి లేవనెత్తి ప్రసన్నత్వముతో హృదయమునకు హత్తుకునెను. ఈయన కూడా బట్టి అంటుందేమో ఇదే, ఈయన కూడా ఆయన లేవనెత్తి ఆయన హత్తుకున్నాడు. లియో హృదయలాయి కృపా నిధాన సుజానరాయ రమాపతి బైఠారి పరమ సమీప భూజీ కుశలసో కర వినతి అబు కుశల పద పంకజ విలోకి విరంచి శంకర సేవ్యజే సుఖధామ పూరణ కామ రామ నమామి రామ నమామి తే నీకు రామా నమస్కారం. సబుభాతి అతమ నిషాద సో హరి భరత జో ఉరలాయో మతి మంద తులసీదాస సో ప్రభు మోహ బస విసరాయ రావణారి చరిత్ర పావన రామ పద రతి ప్రద సదా కామాదిహర విజ్ఞానకర సురసిద్ధముని గావహి ముదా విజ్ఞాన శిరోమణియు లక్ష్మీపతియు కృపానిధానము. అది మూడు, విజ్ఞాన శిరోమణి కృపానిధి రమాపతి అయినటువంటి శ్రీరామచంద్రుడు నిషాదరాజు నక్కున చేర్చుకుని తన ప్రక్కనే కూర్చుండబెట్టుకుని శ్రీరామచంద్రుడు సమాచారములను అడిగాను. అది ప్రక్కన కూర్చోబెట్టి ఆయన కుశలం అయినా బాగున్నావా. ఇప్పుడు ఇట్లా విన్నవించాను. అప్పుడు గుహుడు ఏమని చెప్పారు, బ్రహ్మ పరమేశ్వరుడు చే సేవింపబడు మీ చరణ కమలముల దర్శనముచే నేను ఇప్పుడు కుశలని. అది అయ్యా ఖచ్చితంగా, ఎందుకంటే బ్రహ్మ శివుడు ఇటువంటి వాళ్ళు అర్చించే నీ పాదకమలములు దర్శించినటువంటి నాకు కుశలానికి కరువే ఉంటుంది స్వామి. ఓ సుఖమునకు పూర్ణకామ అంటే అన్ని కోరికలు తెరవేరిన వాళ్ళ
శ్రీరామ శ్రీ నీకు నమస్కారములు. మీకు నమస్కారం. అనేక విధములాది సామాన్యుడైన నిషాదుని శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరుడైన భరతుని వలె అక్కును అది చేర్చుకొనెను. పరమ సామాన్యుడు అయినటువంటి నిషాదుడు తన సోదరుడైన భరతుడిని లాగా ఆయన దగ్గరికి తులసీదాసు చెప్పుచున్నాడు. మందబుద్ధినైన నేను మోహవశమున అట్టి కరుణామూర్తి అయిన స్వామిని మరచితిని. రావణ శత్రువైన శ్రీరాముని యొక్క ఈ పవిత్ర చరిత్రము సర్వదా శ్రీరాముని చరణులపై అనురాగమును కలిగించును. నేను తులసీదాస్ ఏమంటే అటువంటి రాముడి గురించి నేను మర్చిపోయాను. ఆ రావణుడి శత్రువైనటువంటి శ్రీరాముని చరిత్ర సదా సర్వదా శ్రేయోదాయకం అగుగాక. ఇది కామాది అంతఃశత్రువులను నాశనమను. అది ఈ రామాయణం లోపల ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని కూడా సంహరిస్తుంది. భగవద్స్వరూప జ్ఞానమును కూర్చును. అది భగవద్ జ్ఞానము శివజ్ఞాన ప్రదాయని అంటారు. అటువంటి జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తుంది. దేవతలు సిద్ధులు మునులు దీనిని ఆనందంతో గానము చేయుదురు. అది అంటే ఈ రామాయణాన్ని దేవతలు సిద్ధులు మునులు కూడా ఆనందంగా గానం చేస్తున్నారు. సమర విజయ రఘువీరకే సమర విజయ రమ రఘువీరకే రఘువీరకి సునహి సుజాన శరత్ సే సునహి సుజాన విజయ వివేక విజయ వివేక భూతి నిత విభూతి నిత నిత తినహి దేహి భగవాన్ తినహి దేహి భగవాన్ యహా కలికాల యహా కలికాల మలాయతన మలాయత మన కరి దేహు విచార మన కరి దేహు విచార శ్రీ రఘునాథ నామ తజీ శ్రీ రఘునాథ్ నామ తజీ నాహిన నాహి అదార. నాన అదార. ఈ రఘువీరుని సమర విజయగాథను వినియోగి సజ్జనులను శ్రీ రఘువీరుడి యొక్క సమరగాథను విన్నటువంటి సజ్జనులకి భగవంతుడు శాశ్వతముగా సంపదలను అది జయమును భాగవంతుడు వివేకమును శాశ్వతమైనటువంటి సంపదల్ని జయము జయమును వివేకాన్ని కూడా ఓ అనుగ్రహిస్తాడు. మనసా ఆలోచింపుము. ఓ మనసా తులసిదాస్ చెప్పుకున్నాడు. ఇందుకే ఆ బీవి మాట్లాడుతూ ఇది గానం చేసుకోవాలి. ఈ కలియుగము పాపముల పుట్ట. అది ఈ కలియుగములకు పాపములకు పుట్ట. ఇందు శ్రీ రఘునాథుని నామస్వరం తప్ప జీవులకు వేరొక తరుణోపాయం అది లేదు, లేనే లేదు. ఇంకో తరుణోపాయం లేదు. శ్రీరామనామ స్మరణ తప్ప భగవన్నామ స్మరణ తప్ప వేరే మీకు భగవన్నామ స్మరణ గురించి చెప్తాను. మనం రోజు ఆది గృహస్థ శేఖరుడవైన చెప్పుకుంటున్నాం కదా. అది పెట్ట అమెరికాలో ఉన్న ప్రస్తుతం రామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తుంటే మన వాళ్ళు చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ఇవన్నీ వచ్చండి అని అడిగారు. మన వాళ్ళతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అది సంగతి. ఎందుకంటే ఆ పద్యం చాలా గొప్ప పద్యం అండి. అందుకే చెప్తున్నాము, నిజంగా అదే ప్రార్థన చేయాలి. ఇది శ్రీమద్ రామచరితమానస అయిపోయింది. ఇది సరే, కలుష అది ఇది శ్రీమద్ రామచరితమానస సకల కలుష విధ్వంస కలుష అది అంటే అన్ని రకాల కలుషములను విధ్వంసం చేసేటువంటిది. షష్ఠ సోపాన సమాప్త కలియుగ పాపములను నశింపజేయు శ్రీ రామచరితమానసము షష్ఠ సోపానము సమాప్త. లంకాకాండమా యుద్ధకాండం? ఇది లంక. మరి వచ్చేది కాండం పేరు ఈ లంకాకాండం. సో దీనికే లంకాకాండ అని పేరు పెట్టాలి. నేనేమనుకుంటున్నా వచ్చేది ఉత్తరం. సో లంకలో జరిగింది కాబట్టి యుద్ధాన్ని లంకాకాండ అని పేరు పెట్టారు. నాస్తి వేద సమం శాస్త్రం అంటే వేదమునకు సమమైన శాస్త్రము ఇంకోటి లేదు. నాస్తి శాంతిమయం సుఖం. అది నాస్తి శాంతిమయం సుఖం అంటే శాంతిని మించిన సుఖము లేదు. నాస్తి శాంతి పరం జ్యోతి. నాతి శాంతి పరంజ్యోతి అంటే పరంజ్యోతిని మించిన శాంతి లేదు. నాస్తి రామాయణా పరం. అది నాస్తి రామాయణాత్. అది నాస్తి రామాయణాత్ రామాయణమును మించినటువంటిది ఇంకోటి లేదు. నాస్తి క్షమా నాస్తి క్షమా క్రమం సారం. అది అంటే క్షమ సహనమును మించినటువంటి
సారము లేదు. నాస్తి కీర్తి సమం నాస్తి కీర్తి సమం ధనం. ధనం అంటే అన్ని ధనములకు మించింది ఏంటంటే కీర్తి, అంటే మంచి యశస్సు, విమల యశస్సు, మంచి కీర్తి రావాలి. అందరి చేత మంచి అని అనిపించుకోవాలి. ఇప్పుడు అందరి చేత నువ్వు చీ అని అనిపించుకోవడం పెద్ద కష్టపడక్కల్లా నువ్వు దానికి. అమ్మంటూ ఉండేది అందరి చేత మంచి అనిపించుకోవడానికి నువ్వు కష్టపడాలి. ఫలాని వాళ్ళు బా అనిపించుకోవడం అనేది చీ అనిపించుకోవడం ఎంతసేపు? ప్రతి వాళ్ళ మీద వచ్చిన రాయి, ప్రతి వాళ్ళని వచ్చిన మాటను ఫినిష్, అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి దానికి నువ్వు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కీర్తి కోసమే నువ్వు కష్టపడాలి. అది నీకు లాభము, జ్ఞానమును మించిన లాభం ఇంకోటి లేదు. అది రామాయణాన్ని మించినటువంటి ఇంకొక గ్రంథము గాని. ఎందుకనంటే ఇందులో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ ఇందులో వస్తాయి. మనం కథగా చూడకుండా అందులో ఆ పాత్రలో నువ్వు పరకాయ ప్రవేశం చేసి వాల్మీకి రామాయణం, అందులో రామచరితమానస్ కూడా అందులో వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇంతే. మొత్తం ప్రపంచంలో హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండు చూపించారు ఆయన. నువ్వు ఇందులో ఎలా అయినా ఉండొచ్చు, నీ ఇష్టం. దాని అప్పుడు తర్వాత ఉత్తరాఖండ మనం తర్వాత భాగంలో నేర్చుకుందాం. ఎందుకంటే ఇవాళ ఓన్లీ ప్రార్థన నేర్చి మళ్ళీ అప్పుడే ఎందుకు కాబట్టి మనం తర్వాత బహుశా రేపు ఎల్లుండి ఉండదు. ఆదివారం రేపు సాయంకాలం బయలుదేరి వెళ్తున్నా కాబట్టి ఆదివారం వస్తాం. సోమవారం వాడు పెట్టుకుందాం. సోమం సరే మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. అది సరే. మహాదేవ్ ఇన్ ఎనీ కేస్ సోమ మంగళవారాలు కనుక పెట్టలేకపోతే బుధవారం నుంచి మాత్రం తప్పకుండా సోమ మంగళవారం లేదని అనుకోకండి. నేను చెప్తాను మీకు ఫోన్లు చేసి చెప్తాను. మన రెగ్యులర్ లిజనర్స్. మహాదేవ్ ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం రాజమణిం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః సర్వచైతన్య రూపాం దామాద్యాం విద్యాం జనమహి బుద్ధిం యాం ప్రచోదయాత్. స్వచ్ఛం ధర్దేన పరిణ్య అరదం దాజ్ఞాన పరిణ్య అమృతోపశరణం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. मध्ये मध्ये पानीयं समर्पयामि. प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे आचमनीयं समर्पयामि. मङ्गलनीराजनदीपं दर्शयामि. मंगलमानिराजनम् बालंबिकेश वैद्येश भवरोगहरेश्वर. मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः. प्रणतक्लेशनाशाय भवरोगहराय च मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः. काशी भवरोगहरेश्वराय मृत्युंजयाय नीलकंठाय संभवे अमृतेशाय ते नमः. मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. పూర్ణిరాంది నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపన క్షుదావేదన చే నిజ తపక్కుతుపవేళగనుగొనగల్గి బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతు ఈశ్వరా. ఆనందమంగళం విజామి ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ మహిం మహించా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోయం రోగరహితో బ్రాహ్మణా సంతు నిక్షయాః. అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణః. సాధనా సదనాంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం శివపరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు. సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణ అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ మహాదేవ మహాదేవనైనా చిరంజీవి కే క్యూబ్. సార్ ఒక చిన్న సందేహం. చెప్పనైనా ఈ హనుమాన్ చాలీసాలో ఒక చోట మన లాస్ట్ లో చెప్తారు కదా, ఔర దేవత చిత్తంద్రది హనుమతి సేయి ఔర దేవత చింతన కరయి. చెప్పనైనా హనుమత సేయి సర్వసుఖకరి అనే లైన్ ఉంది కదా సార్. అంటే అర్థం ఏంటి? ఇంకొక దేవతల్ని నమస్కరించకాదు, చింతన కరయి. అదే హనుమంతుడి మాత్రమే చేస్తే. చెప్పనైనా ఆ శ్లోకం చెప్పు. ఔర దేవత చిత్తన కరయి. ఔర దేవత చిత్తన ధరయి అని ఉంది. చిత్తన ధరయి. హనుమత సేయి సర్వసుఖకరయి అంటే హనుమంతుడు నీకు అంటే అర్థం ఏంటి? ఇంకెక్క దేవత అంటే నువ్వేంటంటే ఎవరిని చూసినా నీకు హనుమంతుడిలా కనిపించాలి అంతే తప్పితే ఇంకో దేవతలను అక్కడికి చేయలేదు. ఇప్పుడు అన్య దైవము కనుక దీన్ని ఏంటంటే ఏకభావం. ఇప్పుడు కూడా భారతీయులు ఏ చెప్పినా ఏకేశ్వరుడే. నువ్వు ఈయన మాత్రమే ఈశ్వరుడు అంటే మిగతా వాళ్ళని తక్కువ చేయడం కాదు. ఈ రూపంలో ఆయన ఉన్నాడు. ఈయన ఈశ్వరుడు అయితే ఆయన అన్ని రూపాలు ధరించగలడుగా. ఈయన సర్వాంతర్యామి కదా. మనం ఒకటే ఒప్పుకున్నాం. ఈయన సర్వాంతర్యామిని ఒప్పుకుందామా లేదా? ఒప్పుకున్నాం. సర్వాంతర్యామి అన్నప్పుడు నీకు ఇంకో రూపంలో ఉన్నవాడు కూడా ఈయనేగా. కాబట్టి ఆ రూపంలో ఉన్న ఆయన్ని ధ్యానం చేస్తాం. ఆ రూపంలో ఉన్నటువంటి హనుమంతుడిని ధ్యానం చేస్తాం. ఇక్కడ పేరు మారింది. అందుకే భారతీయ సంస్కృతిలో ఎక్కడా కూడా పేరు మారుతుంది, తత్వం మారదు. నువ్వు ఎవరికి చెప్పినా వీళ్ళు ఇదే చెప్తారు. చూడండి, సోమ సూర్యాగ్నిలోచన ఏంటి వీళ్ళకి ముగ్గురికి వాళ్ళకి అదే కళ్ళు ఎలా అవుతాయి? మరి అందరూ చూడండి అలాగే భక్తవత్సల ఇలా కొన్ని నామాలు మీరు కొన్ని చూస్తే కొన్ని చాలా వరకు నామాలని మనం ఇటు చెప్పచ్చు. ఇప్పుడు శివుడు అంటే ఏమిటి? శుభం చేసేది. విష్ణువు వ్యాపకుడు. శుభములు వ్యాపకం అయితే అది శివాయ విష్ణు రూపాయ. అంతే తప్పితే అవి మళ్ళీ రెండు రూపాలు
ఈ దేవాన్ని నమస్కరిస్తే ఆ దైవాన్ని నమస్కరించకూడదు అనే లేదు. అది కాక ఈయన ఇప్పుడు మనకి ఇందులో ఏంటి, ఏకాగ్రత కుదరాలి. మనకి ఏకాగ్రత కుదరాలి, అవునా కదా? నువ్వు ఏకాగ్రతను కుదరకుండా ఒకరోజు ఇలాగో నువ్వు ధ్యానం చేసుకుంటూ వెళ్ళేవాడు, నీకు ఎక్కడా నీకు కుదరదు. అందుకని వీళ్ళు ఈ మాట చెప్తారు చాలా సందర్భాల్లో. ఈయన చెప్పడం ఏంటంటే శివానంద లహరిలో ఆయనే చెప్పాడు. ఎవరు? శంకరాచార్య. ఎవరైతే విష్ణు సహస్రానికి భాష్యం రాశారో ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? శివుణ్ణి తప్ప నేను ఇంకోళ్ళని ఎందుకు పట్టుకుంటానండి అని. ఎందుకు పట్టుకోవాలి అని కూడా అన్నాడు ఆయన. ఇక్కడ శివుడు అనగా శుభము చేసేటువంటి వాడు, అంతేగాని కేవలము కైలాసంలో ఉండేటువంటి ఒక ఆయనే కాదే, సర్వవ్యాపకుడు. కాబట్టి ఇటువంటివి మనం చూసుకుని కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఆయన తప్ప ఇంకెవరిని ధ్యానం, నువ్వు ఆయన ధ్యానం చేస్తున్నావు, అప్పుడు నీకు అందులో ఎవరు కనిపించాలి? ప్రతి వాళ్ళు. ఇప్పుడు నువ్వు కనిపించి చూడండి, ఉదాహరణకి లక్ష్మీ నామాలు తీసుకోండి మీరు. అందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. లక్ష్మీ అష్టోత్తరం తీసుకోండి, నవదుర్గ అని వస్తున్నారు. దుర్గా నామాల్లో తీసుకోండి, లక్ష్మి వస్తుంది. ఇప్పుడు లలితాహాసంలో మహాలక్ష్మి, వరప్రియ. మరి ఈవిడ ఎవరు? ఆవిడ ఈవిడ ఎవరినైనా ఉన్నది ఒకటే తత్వం. ఇప్పుడు మీకు ఇందులోని చాలా నామాలు మీకు వచ్చేస్తాయి. అలాగే శివనామాల్లో మీరు చూడండి, విష్ణు సహస్రంలో శివనామాలు ఎన్ని ఉన్నాయి? డైరెక్ట్ గా శివనామాలే ఉన్నాయి. శివ అని ఉంది, శివ అని. అలాగే ఇక్కడ అరువ దేవతా చిత్తన ధరై అంటే అర్థం ఏంటంటే నేను అన్య మనస్కుణ్ణి కాకుండా తదేక నిష్ఠాగరిష్ఠున్నాయి. ఇక్కడ దేవత ఈయన నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు మీకు అందుకే మీకు మొన్న ఒకప్పుడు భాగవతం చెప్పాను, ఉపాసనకి అర్చనకి తేడా. ఈ చర్చించే వ్యక్తి నన్ను రక్షిస్తాడు, అది అర్చన. ఈయనే జగద్రక్షణ తత్పరుడు, సృష్టి స్థితి లయకారకుడు అని నువ్వు అనుకున్నప్పుడు అది ఉపాసన, అది పరబ్రహ్మ. ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు, ఈయనే మహేశ్వరుడు అని అనుకుంటే పరబ్రహ్మతో అది అప్పుడు అది ఉపాసన. లేదు, ఏదో కోరికలు తీరుస్తారు, అది అప్పుడు అర్చన. అది అంతే తప్పితే ఆయన్ని తప్ప ఇంకెవరిని అర్చించకూడదని కాదు, మాత్రం కాదు. మహాదేవ మహాదేవ సార్, మహాదేవ 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 గురువు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ. ఆప్షన్ 1.